అందరికీ నమస్కారాలు. ఈరోజు వేదికపై నుండి పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక పైన చాలామంది ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీస్ ప్రారంభించారు, కొంతమంది ఈరోజు ఎంఓయూలు చేశారు, కొంతమంది నిర్దిష్టమైన టైం ప్రకారం పనిచేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు ఆల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హూ ఆర్ ఆల్ హియర్, ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ టు కుప్పం. ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్. Earlier we used to do ease of doing business. Now Andhra Pradesh is known for speed of doing business. Those who started industries in Andhra Pradesh, from today onwards, it is not only your industry, it is our industry. Government and entrepreneur will work together to make this venture a successful venture. I am very happy. I welcome all of you. ఇక్కడికి వచ్చిన కుప్పంలో నేను సాయంత్రం నుంచి చూస్తున్నా, నేను కొత్త కుప్పాన్ని చూస్తున్నాను. కుప్పం అంటేనే ఉత్సాహం, కుప్పం అంటేనే నాకు ఒక ఎమోషన్. 48 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. 8వసారి మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. ఎప్పుడూ మీ దీవెనలు నాకు శ్రీరామ రక్ష. నేను ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, నా మనసు మాత్రం కుప్పం మీదనే ఉంటుంది, కుప్పం ప్రజలతోనే ఉంటుంది. నా ఆలోచన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సుపరిపాలన, ఈ 3 కలిపి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనేది నా దృఢ సంకల్పం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాలు అమలు చేసినా కుప్పం ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేయవచ్చనే ఆలోచన ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి రైతుకు ఆదాయం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నా. ఈరోజు మా యువత ఇక్కడున్నారు, వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పక్క పారిశ్రామికవేత్తలున్నారు, ప్రాస్పెక్టు పారిశ్రామికవేత్తలున్నారు. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ఉద్యోగం కావాలంటే బెస్ట్ ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. రెండోది, నేను కోరుకునేది మా యువత మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. మీ జీవితంలో మీరు రాణించాలని కుప్పం నుంచే ఈ యొక్క ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 9,322 కోట్ల రూపాయలు, 27 ఇండస్ట్రీలు. ఇవి పూర్తయితే
39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ 200 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఉపాధి కలుగుతుంది, యువ పారిశ్రామికవేత్తలు వస్తారు. దానివల్ల మీకు ఇది బిగినింగ్ అవుతుంది. భవిష్యత్తులో మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. 1400 మందికి ఉపాధితో పాటు ఫీడ్ కానీ అనుబంధ రంగాల్లో అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. ఇప్పుడే నేను ఇక్కడ 44 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించాను. 167 మందికి అవకాశాలు వస్తాయి. ఇక్కడే యువతను కోరుతున్నాం, మీరు కాలేజీలు చదివేటప్పుడే ఆలోచించాలి. ఏం చేస్తారో ఇన్నోవేషన్ రావాలి. ఆ ఇన్నోవేషన్ స్టార్టప్గా తయారు కావాలి. మీరెవరైనా మంచి ఆలోచనతో వస్తే దాన్ని సక్సెస్ చేయడానికి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో మళ్ళీ ఒకసారి పిలిపిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబానికి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది ప్రారంభం నా నియోజకవర్గం ఈ కుప్పం నుంచే ఆరంభం చేయాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాను. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేటింగ్ చేశారు. మా ఆడపడుచులు డాక్రా సంఘాలు 1,49,000 మంది పారిశ్రామికవేత్తలుగా మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టారు. 1,400 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్స్ ఇచ్చాయి. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మన దగ్గర సమీపంలో కూడా ఎవ్వరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజే మీరు చూశారు, నేను ఈసారి మన నియోజకవర్గాన్ని వినూత్నంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే మన వాళ్ళు కుప్పం స్వర్ణ కుప్పాన్ని గురించి చేశారు. అవన్నీ జరుగుతాయి. అన్ని రోడ్లు బాగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి విలేజ్ నుంచి టౌన్స్ కానీ మార్కెటింగ్ ప్లేస్ కానీ బీటీ రోడ్లు ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. ఇంకో పక్క మన రైల్వే కనెక్టివిటీ వస్తుంది. తొందరలోనే కుప్పం నుంచి మీరందరూ విమానాల్లో కూడా తిరగడానికి ఇక్కడి నుంచే ఫ్లైట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కాకుండా ఇప్పుడే మీరు చూశారు, ఎస్సీ ఎస్టీలు 28 కోట్లతో 7,489 ఇండ్ల పైన సోలార్ పెట్టాం. కుసుమ్ అంతా కూడా సబ్ స్టేషన్లో పెడుతున్నాం. రేపు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, నెట్ జీరో. మీరు వాడే కరెంటు సోలార్ కరెంటు లేకపోతే బ్యాటరీనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేశాం, ఇంకొక 49,000 మంది ఇండ్ల పైన సోలార్ పెట్టి అగ్రిమెంట్ చేశాం. అల్టిమేట్ గా ఒకటే ఆలోచిస్తున్నాను, కుప్పంలో 70% గ్రీన్ కవర్ ఉంటుంది. పచ్చదనంతో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండోది, ఏదైనా మీరు కరెంటు వాడితే అది గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది. సోలార్ కానీ అదేవిధంగా బ్యాటరీ కానీ ఇవే ఉంటాయి. ఇంకో పక్క ఇప్పుడే చెప్పి చూపించాం, ఇంటింటికి చెత్త కలెక్షన్ అంతా కూడా చేస్తున్నాం. సెగ్రిగేషన్ చేస్తాం, అక్కడి నుంచి సంపద సృష్టిస్తాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతం ఉండదు. ఈ రోజు నుంచి యువతను కోరుతున్నా, కుప్పంలో ప్రజలు కోరుతున్నా, రోడ్డు మీద కాగితం కూడా వేయడానికి వీల్లేదు. ఎవరైనా కాగితం వేస్తే ఆ కాగితం తీసి మీ పర్సులో పెట్టి
ఇంటికి పోయి డస్ట్బిన్లో వేయాలి తప్ప రోడ్లో ఎక్కడా కనపడకుండా చేయడం మీ బాధ్యత. ఇప్పుడే మొత్తం కూడా గ్రామాల్లో ఈ చెత్తంతా కలెక్ట్ చేయడానికి వాహనాలు పెట్టాం. ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇంకొక పక్క మిగిలిన చెత్తని ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం. ఎలక్ట్రికల్ క్రిమోటరీని కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే గౌరవప్రదంగా చేయడానికి ఎలక్ట్రికల్ క్రిమేషన్ కూడా క్రిమేటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తే ఫైనల్గా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన నియోజకవర్గంలో పని లేదని ఎవరో ఐడియల్గా ఉండడానికి వీల్లేదు. ఎవరెంత పని చేస్తే అంత పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజే మీరు చూడండి, అడిడాస్ అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీ, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ, 899 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. వేరే రాష్ట్రాలు పోటీ పడితే ఏ రాష్ట్రం కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో పక్క ఆతా గ్రూప్ అయితే బ్యాటరీ అన్నోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఇక్కడే పెట్టడానికి వచ్చారు. ఇంకో పక్క పైనీర్ క్లీన్ యాంప్స్ వచ్చి విమాన తయారీ రంగంలో వాడే స్పేర్ పార్ట్స్ ఇక్కడ చేయడానికి ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఒక మోడర్న్గా చేయడానికి ముందుకు వచ్చారు. ఇండెక్స్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఫార్మ్ అమినో వచ్చింది, ఇన్ఫేస్ వరల్డ్ పార్క్ వచ్చింది, న్యూట్రి ఫీడ్స్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, ఎంఏఎఫ్ క్లాతింగ్, టెట్రిస్ ఇన్నోవేషన్, అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్, నానో ఎంపతి, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, బెంగళూరుకి ఒకప్పుడు మనం పోయేవాళ్ళం. భవిష్యత్తులో బెంగళూరు నుంచి ఇండస్ట్రీ పెట్టాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మన ప్రాంతానికి వస్తారు. అలాంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. 2 ఏళ్లలో ఒక మార్పు తీసుకొచ్చాం. ఇది ఒక పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. ఇంకో పక్క విద్య ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒకప్పుడు కుప్పం మారుమూల ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేంద్రం. బెంగళూరు నుంచి మీరు ఆలోచిస్తే నేరుగా చెన్నైకి పోయే రోడ్డు ఎక్స్ప్రెస్ రోడ్డు ఒక పక్క వస్తుంది, ఇంకో పక్క పాత రోడ్డు ఓసూరు నుంచి నేరుగా చెన్నైకి పోతుంది. మధ్యలో మనం కనెక్టివిటీ కూడా చేస్తున్నాం. ఈరోజు కుప్పానికి నేషనల్ హైవే ఉంది. ఈ 3 నేషనల్ హైవేలు కలుపుతూ మనం ఎక్కడికక్కడ చేయగలిగితే అభివృద్ధి ఏమాత్రం ఆటంకం ఉండదు. ఇక్కడి నుంచి పొగురుపల్లి నుంచి నేరుగా బెంగళూరుకి ఇంకొక రోడ్డు ఆలోచిస్తున్నాం. ఆ రోడ్డు వస్తే 1.5 గంటలో నేరుగా ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనం చేసే పనుల వల్ల నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ, ఇక్కడ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన హోమ్ స్టేకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరి మంచి రిసార్ట్స్ తీసుకొస్తున్నాం. కుప్పం గ్రనైట్, బ్లూ గ్రనైట్ ఉంది, దీనికి బాగా డిమాండ్ ఉంది. అందుకే 15 కోట్లతో హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో
కుప్పం గ్రనైట్ ప్రపంచం మొత్తం పంపించే శక్తి మనకు వస్తుంది. అది కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ని అభినందిస్తున్నా. 2 ఏళ్ళు అయింది. విధ్వంసాల నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. 24లో మీరు ఒక నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. ఈరోజు మన దగ్గర జిఎస్డిపి నేను చూశాను, 5,331 కోట్లుంటే అది 7,334 కోట్లు పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 38% పెరిగింది. రాష్ట్రంలో 11% జిఎస్డిపి పెరిగితే అది కుప్పంలో 38% పెరిగిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. తలసరి ఆదాయం 1,59,000 నుంచి 2,11 కోట్లు పెరిగి 2,11,000 పెరిగింది. ఈ సంవత్సరం ఇది 3 లక్షలు అవుతుంది. స్టేట్ యావరేజ్ క్రాస్ అవుతాం. ఫైనల్ గా నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నియోజకవర్గం నా కుప్పం నియోజకవర్గం ఉండాలనేది నా ఆలోచన. అది చేస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 100 రోజులు అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దగ్గర 100 చెరువులకు నీళ్లు నింపాం. సాగు విస్తీర్ణం 7,000 ఎకరాలు పెరిగింది, హెక్టార్లు పెరిగింది, 26% పెరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 32% పెరిగింది. మీరు ఒకసారి చూస్తే ఖరీఫ్ 108% పెరిగింది. ఇంకో పక్కన రబీ అయితే 180% పెరిగింది. పాల ఉత్పత్తి 4 లక్షల నుంచి 5,12,000 లీటర్లు వచ్చాయి. సిల్క్ పెరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, అన్నీ కూడా మనం పెంచుకుంటూ ముందుకు పోయాం. తొందరలోనే గండికోట నుంచి త్రాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళాయి ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దగ్గర సిమెంట్ రోడ్లు 102 కిలోమీటర్లు వేసాం. ఎల్ఈడి బల్బులు పెట్టాం. ఇంకా మీరు చూస్తే వినూత్నమైన కార్యక్రమాలు కూడా కేర్ అండ్ గ్రో ద్వారా 18,000 మంది పిల్లలకి డెఫిషియన్సీస్ ఉంటే స్క్రీనింగ్ చేసి అవన్నీ కరెక్ట్ చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే P4 కింద 3 కంపెనీలు తీసుకొచ్చాం. 9,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ఎంబీకి మార్గదర్శి బంగారు కుటుంబాలు, పైనుండే 10%, కింద నుండి 20% ఆదుకునే బాధ్యత. ఈరోజు ఈ 3 కంపెనీలు 9,000 మందిని తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ 9,000 కుటుంబాలు బాగుపడితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే ఈ సందర్భంలో మొదటి మీటింగు మీ అందరితో మాట్లాడా. ఈరోజు ఇక్కడ పొగురుపల్లిలో మీరు చూస్తే భవిష్యత్తులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ తయారు కావడమే కాకుండా ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఇక్కడ తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పాన్ని ఆధునీకరిస్తాం. దానికి ఏమేం కావాలో నేను చూపించాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను అన్నీ చేస్తాను. దాన్ని ఉపయోగించుకునే తెలివితేటలు మీకు ఉండాలి. మీకు కూడా ఒక పట్టుదల ఉండాలి. ఏదో నేను చేస్తున్నానంటే ఆయనకి ఏదో పని లేకుండా చెప్తున్నారు, మనం ఇట్లనే ఉందాం అనుకుంటే మీ జీవితాల్లో మార్పు రాదు. మార్పు రావాలంటే చదువుకునే పిల్లల్లో ఆలోచన మారాలి, మీలో తెలివితేటలు రావాలి, ఆడుతూ పాడుతూ బాగా చదువుకోవాలి. ఇంకో పక్క కుప్పంలో ఉండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, నిరంతరం
మీ స్కిల్స్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇది పెద్ద గొప్ప విద్య కాదు. పట్టుదల ఉంటే, కామన్ సెన్స్ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఈరోజు నేను ఆలోచించే విధానం, ప్రతి ఒక్కరిని పైకి తేవాలంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి, పనికిరాని విషయాలుంటే మర్చిపోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పనిచేస్తూనే ద్రవిడ యూనివర్సిటీలో డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డి చేసే అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను చికెన్ దీనికి వెళ్ళాను. అక్కడ 10వ తరగతి ఒక అమ్మాయి చదువుతుంది. చదివి అక్కడ ఉద్యోగం వచ్చింది. 10తోనే ఆపితే శాశ్వతంగా ఆపరేటర్గానే ఉంటారు. ఇంటర్మీడియట్ చేయాలి, డిగ్రీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, మళ్ళీ చదువుకుంటే ఉద్యోగం చేస్తానే డిగ్రీ వస్తుంది. డిగ్రీ వస్తే తెలివితేటలు పెరుగుతాయి, స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయి, దానివల్ల ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు శ్రీ సిటీలో ఒక యూనివర్సిటీ పెట్టాం. 300 కంపెనీలు ఉన్నాయి. 300 కంపెనీల్లో పనిచేస్తూనే ఆ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆదాయం వస్తుంది, ఎక్కడికక్కడ డిగ్రీలు వస్తాయి. దానివల్ల మీకు ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ఫర్దర్గా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే కుప్పాన్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తా. 3 రోజులుంటా, అన్ని అధ్యయనం చేస్తా. నేను చేసిన పనుల వల్ల ఫలితాలు ఎంతవరకు వచ్చాయో మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తా, మార్పులు చేర్పులు చేస్తా, మీకు అందుబాటులో ఉంటా. అన్ని చేసిన తర్వాత ఉపయోగించుకోకపోతే గట్టిగా కూడా మీకు చెప్పి చేయిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. చాలా తక్కువ సమయం, 2 ఏళ్లు గుడిపల్లి ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, కుప్పం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం, అందులో గుడిపల్లి అంటే మరీ వెనుకబడిన ప్రాంతం కుప్పంలోనే. అలాంటి గుడిపల్లి మండలంలో పొగురుపల్లిలో ఈరోజు ఇంత వైభవంగా ఇండస్ట్రీస్ పెట్టామంటే ఇది చరిత్ర తిరగా రాయడం, ఇదే కుప్పం చరిత్ర. ఆ చరిత్రకు కారణమైనటువంటి అధికారులందరినీ, అనధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ అందరినీ కూడా అభినందిస్తూ, రేపు ఎల్లుండి మళ్ళీ నేను మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తా. రాజకీయ నాయకులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. టైం వేస్ట్ కాకుండా మన ప్రజలకు మెరుగైన పనులు చేసే పరిస్థితి రావాలి. విత్ దిస్ చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తే ఇంకా పాఠాలు ఎక్కువ చెప్పాలనిపిస్తుంది, కానీ ఇప్పటికే మీరు చాలా బాగా చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఉన్నారు. ఇలాంటి చాలామంది మహిళలు వచ్చారు, లేట్ అయింది. ఇంటి దగ్గర పాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మిల్కింగ్ కూడా టైం ఉంటుంది. ఇంటికి 4 పశువులు ఇచ్చాం కాబట్టి ఇప్పుడే పాలు కూడా పితికే సమయం కూడా ఆసనమైంది. అందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి నా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తాం. ప్రతి మహిళ డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపిస్తాం. ప్రతి ఒక్క యువకుడు కూడా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. ప్రతి రైతును కూడా ఎఫ్పిఓలు పెట్టి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళ పంట వాళ్లే అమ్ముకునేట్టుగా మధ్యవర్తులు లేకుండా చేసి ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పారిశ్రామికవేత్తలందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా స్వాగతం పలకండి. కుప్పానికి ఒక ప్రత్యేకత ఉంది.
మంచికి మారు పేరు ఈ కుప్పం. నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. వచ్చిన పరిశ్రమలు బాగుంటే కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎక్కువ పరిశ్రమలు వస్తే మనందరికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచి మనం కూడా పారిశ్రామికవేత్తలు అయ్యే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది లేనిపోని గొడవలు పెట్టుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళకి తోక కట్ చేసి కుప్పాన్ని నుంచి బయట పంపిస్తాను తప్ప ఇక్కడ ఎవరిని అలో చేయనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. గూగుల్ కూడా విశాఖపట్నానికి దగ్గర 1,35,000 కోట్ల పెట్టుబడులు వచ్చి నేనే ఫౌండేషన్ వేశాను. కానీ దానికంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. దానికి కారణం కుప్పంలో జరుగుతూ ఉంది. వండర్ఫుల్ ఈవినింగ్, చాలా సంతోషం. నేను గర్వపడుతున్నా. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. మేము తక్కువ కాదనే నమ్మకంతో మీరు ముందుకు పోతున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా విజయం మనదే, గెలుపు మనదే. కుప్పం నెంబర్ 1 అవుతామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి. గట్టిగా చెప్పాలి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై భారత్ మాతా, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ధన్యవాదములు సార్. మన ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం.